హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 37. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, దేవ పట్ల తనలో కలుగుతున్న ఆ తెలియని ఆందోళనను ప్రీష ఎంత దాచిపెట్టాలనుకున్నా అది మరింత క్లియర్గా బయటపడుతూ ఉంది. గుండెపై చేయి పెట్టుకుని పక్కన పడుకున్న దేవ వైపు చూసింది. ఎప్పుడు తన ముందుకు వచ్చినప్పుడు అతని కళ్ళలో కనిపించే ఆ గర్వం, ఆధిపత్యాన్ని చూపించే ఆ తీక్షణ చూపు, ప్రతి మాటలో కనిపించే సవాలు ఏదీ ఇప్పుడు లేదు. జీవితమంతా పోరాడిన ఒక యోధుడు కొద్దిసేపు యుద్ధం మరిచి ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ప్రీష కాసేపు అతని మొహాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ గదిలో దేవ, ప్రీష, మిత్ర తమ పనిలో నిమగ్నమైన ఒక నర్స్ తప్ప ఇంకెవరూ లేరు. చుట్టూ అలుముకున్న నిశ్శబ్దంలో మానిటర్ల చిన్న సౌండ్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ స్టార్ట్ అయ్యి దాదాపు అరగంట అయింది. ప్రీష నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. ఆ చీకటి వెనుక మళ్ళీ ఆ నీలికల్లే కనిపించాయి. ఆ కళ్ళలో ఎప్పటిలాగే ఒక విచిత్రమైన ప్రశాంతత, ఒక భరోసా, ఒక చెప్పలేని ఆప్యాయత. ఆమె పెదవులు కదలలేదు, కానీ మనసు మాత్రం నిశ్శబ్దంగా అతనితో మాట్లాడుతుంది. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఎందుకో తెలియదు, కానీ నిన్ను ఒకసారి చూడాలని మనసు ఎంతగానో కోరుకుంటుంది. నువ్వు క్షేమంగా ఉన్నావు కదా? ప్లీజ్ నా కోసమైనా జాగ్రత్తగా ఉండు. ఆ ఆలోచనతోని ఆమె కనురెప్పలు మెల్లిగా తెరుచుకున్నాయి. విధ్వంస్ గుర్తొచ్చి ప్రీష గుండెలో ఒక్కసారిగా భయం అలుముకుంది. ఒకవేళ విధ్వంస్ ఇంటికి తిరిగి వెళ్తే, నేను గదిలో లేకపోవడం గమనిస్తే, అతని నిజం తెలిసిపోతే, నోను, అప్పుడు నేను మళ్ళీ ఎప్పటికీ బయటపడలేను. ఆ కోపంలో అతను ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఆలోచనకి ఆమె కాళ్ళు చేతులు వణికిపోయాయి. తనని తాను శాంతపరుచుకుని లోతుగా ఊపిరి తీసుకుంది. అయినా మనసు మాత్రం ప్రశాంతంగా ఉండలేదు. అప్రయత్నంగానే ఆమె చూపు మళ్ళీ దేవ మొహంపైనే ఆగిపోయింది. ఆమె పెదవులపై చేదు నవ్వు చేరింది. జీవితం ఎంత వింతగా మారిపోయిందో. ఎవరితో కలిసి ఉండడం ఇష్టం లేదో రోజు అతనితోనే ఉంటున్నాను. ఎవరి మొహమైతే చూడకూడదు అనుకున్నాను, ఈరోజు అతని ప్రాణం కోసం నా రక్తం ఇస్తున్నాను. నేను ఎవరినైతే చూడాలని ఎదురు చూస్తున్నానో అతను ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. వస్తాడో రాడో కూడా తెలియదు. ఆలోచనతో ఆమె కళ్ళలో మళ్ళీ నీళ్లు తిరిగాయి. నిజంగా నన్ను నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. నువ్వు నాకు చేసిన అన్యాయం మర్చిపోలేను, నిన్ను క్షమించలేను కూడా. కానీ నేను పూర్తిగా ద్వేషించలేకపోతున్నాను. నేను ద్వేషించాలంటే జరిగిందంతా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. నిన్ను కాపాడడానికి నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను? నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఎందుకు నీలో తను కనిపిస్తున్నాడు? తన మైండ్లో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు, వింత సంఘర్షణ, ఆలోచనల భారంతో ఆమె కనురెప్పలు మెల్లిగా మూసుకుపోయాయి. కాసేపటికి గాఢ నిద్రలోకి జారుకుంది. అక్కడికి వచ్చిన శేషు కంటపడింది ఈ దృశ్యం. ప్రీషా మేడం దేవకి బ్లడ్ ఇస్తుందా? ఇద్దరిది సేమ్ బ్లడ్డా? అమితంగా ఆశ్చర్యపోయాడు శేషు. కానీ తనని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన అతనికి బ్లడ్ ఇచ్చి కాపాడుతుంది అంటే ప్రీషా మేడంది ఎంత మంచి మనసు. ఈ విషయం తెలిస్తే చీఫ్ ఎలా రియాక్ట్ అవుతారు అని చిన్నగా నిట్టూరుస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. దాదాపు 2 గంటల తర్వాత డ్యూటీ డాక్టర్ మరోసారి వార్డులోకి వచ్చారు. ముందుగా దేవాని చెక్ చేశారు. వైటల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఆయన మొహంలో కాస్త సంతృప్తి కనిపించింది. ఇప్పుడు కండిషన్ స్టేబుల్గా ఉంది అని తనలో తానే అనుకుని ప్రీష వైపు చూశారు. ప్రీష ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. మిత్ర వెనకాల తల వంచుకుని కూర్చుని ఉన్నాడు. ప్రీషాని తలెత్తి ఒకసారి కూడా చూడలేదు మిత్ర. అతని సంస్కారం అతని చూడనివ్వలేదు. డాక్టర్ అతని దగ్గరికి వెళ్ళి పిలవగా మెల్లిగా తలెత్తి చూశాడు. ఏమైనా ప్రాబ్లం ఉందా డాక్టర్? డాక్టర్ తల అడ్డంగా ఊపాడు. లేదు, ఇద్దరు ఇప్పుడు సేఫ్గానే ఉన్నారు. కానీ ఆమెను ఇప్పుడు నిద్ర లేపాల్సి ఉంటుంది, లేకపోతే తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది. డాక్టర్ మాటలు విన్న మిత్ర ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రీష వైపు చూశాడు. ఆమె వైపు చూడగానే అతని కళ్ళలో మమకారం మెరిసింది. ఆమెను నిద్ర లేపడానికి ఒక క్షణం సంకోచించాడు. ఇంట్లో ప్రీష ప్రశాంతంగా నిద్రపోదని అతనికి తెలుసు. కానీ లేట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. విధ్వంస్కి అనుమానం వచ్చిన పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆలోచించి లోతుగా ఊపిరి తీసుకున్న మిత్ర, ఓకే డాక్టర్,
ప్లీజ్ ఆమెను లేపండి, నేను ఆమెను సేఫ్గా ఇంటి దగ్గర దింపాలి అని చెప్పి ఒకసారి దేవ వైపు చూసి సైలెంట్గా బయటికి వెళ్ళిపోయాడు. డాక్టర్ మెల్లిగా ప్రీషా భుజాన్ని తట్టి మేడం అని పిలిచారు. ప్రీషా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. నేనేం చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, గదిలోకి ఎవరూ రాలేదు, ప్లీజ్ అతనేం చేయకండి, అది అతను తప్పు కాదు. భయంతో ఆమె శ్వాస వేగంగా మారిపోయింది. కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె పరిస్థితి చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. మేడం రిలాక్స్, ఏమీ జరగలేదు, అంత బాగానే ఉంది, మీరు సేఫ్గా ఉన్నారు. డాక్టర్ మాటలు విన్నాక ప్రీష శ్వాస క్రమంగా సద్దుమణిగింది. అయోమయంగా చుట్టూ చూసింది. బెడ్పై పడుకున్న దేవ కనిపించగాని అదంతా పీడకలని ఎరిలేసి నుదుటిపై చేయి వేసుకుని జుట్టును వెనక్కి సవరించుకుంటూ విధ్వంస్ నా ముందే నిలబడి నన్ను ప్రశ్నిస్తుంటే అనిపించింది. కళ కూడా ఇంత నిజంగా అనిపించిందో అని అనుకుంటూ ఉంది. మేడం ఆర్ ఓకే? డాక్టర్ మళ్ళీ అడిగాడు. ప్రీష వెంటనే తేరుకుంది. ఎస్ డాక్టర్, ఇప్పుడంతా పూర్తయిందా? ఎస్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ ఆమె చేతిలో పెట్టి ఇది తాగండి, కొద్దిసేపు నీరసంగా అనిపించడం సహజం, మంచి డైట్ తీసుకోండి, 1-2 రోజులు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మామూలైపోతారు. ప్రీష మౌనంగా తల ఊపింది. నేను వెళ్ళొచ్చా? నాతో వచ్చిన పర్సన్ ఎక్కడున్నారు? ఆయన బయటే ఉన్నారు, మీరు వెళ్ళొచ్చు, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రీష మరోసారి దేవ వైపు చూసింది. కొన్ని క్షణాలు అతని మొహంపైన ఆమె చూపు నిలిచింది. ఆ తర్వాత మెల్లిగా చూపు తిప్పుకొని వార్డు బయటికి నడిచింది. వార్డు బయట అటు ఇటు తిరుగుతూ ఉన్న మిత్ర ప్రీష బయటికి రాగానే తనని చూసి 2 చేతులు జోడించాడు భావోద్వేగంతో. ప్రీష అయోమయంగా మిత్రని చూసి ఏం చేస్తున్నారు మీరు అని అంది. థ్యాంక్ యూ, ఈరోజు నువ్వు చేసిన హెల్ప్కి నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా దేహోభయ ప్రాణాలు మాత్రమే కాదు, నన్ను అనాథగా మిగలకుండా కూడా కాపాడావు. నాకు బాయ్ అంటే ఏంటో మాటల్లో చెప్పలేను. నువ్వు చేసిన హెల్ప్ని నేను జీవితాంతం మర్చిపోలేను. నా దృష్టిలో నువ్వు దేవుడితో సమానం. అలా అనొద్దు, నన్నంత గొప్పదాన్ని చేయకండి ప్లీజ్. నేను చేసింది జస్ట్ మానవత్వంతో. మీ అన్నయ్య మీద కోపం ఇప్పటికీ అలాగే ఉంది. నేను అతన్ని ఎప్పటికీ క్షమించలేను. ఆమె మాటలు విన్న మిత్ర ఏమీ మాట్లాడలేక మౌనంగా ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు. మిత్రాకి ప్రీషాతో డైరెక్ట్గా మాట్లాడడం ఇదే మొదటి రోజు. ఇన్ని రోజులుగా ఆమె గురించి ఆందోళన పడుతూ దేవాతో వాదించాడు. కానీ ఇప్పుడు ఆమె ఎదురుగా నిలబడగాని ఏం మాట్లాడాలో ఎలా మొదలుపెట్టాలో అర్థం కాలేదు. ప్రీషాకి అప్పటికే చాలా నీరసంగా అనిపిస్తుంది. విధ్వంస్ గురించిన భయం కూడా ఆమెను ఆవరించింది. ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి, ఇప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది అని అంది. ముందు ఇక్కడ కూర్చో అని అన్నాడు మిత్ర చైర్లో కూర్చుంటూ. ఎందుకు? అయోమయంగా అడిగింది. ఎక్కువగా ఆలోచించకు, జస్ట్ కాస్త టైం, నేను ఎలాంటి ఇబ్బందులు పడనివ్వను, అట్లీస్ట్ ఈ రోజైనా అని అన్నాడు. మిత్ర మాటలు విని ప్రీష ఏమీ మాట్లాడకుండా అతని పక్కన చైర్లో కూర్చుంది. ఆమె రాకముందే మిత్ర ఒక నర్స్తో కొన్ని ఫ్రూట్స్ జ్యూస్ తెప్పించాడు. ఆ జ్యూస్ ఆమె చేతికి ఇస్తూ ఇది తాగి ఈ ఫ్రూట్స్ తిను, ఇప్పుడు నీకు ఇవి అవసరం అని ఫ్రూట్ ప్లేట్ ఆమె వైపు చాపాడు. నాకేమీ తినాలని లేదు, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. మిత్ర బాధగా అనేసరికి ప్రీష ఇంకేం మాట్లాడకుండా అతని చేతిలోని జ్యూస్ తీసుకుని నెమ్మదిగా తాగింది. ఇంతకీ నువ్వు భోజనం చేశావా అని అడిగింది గ్లాస్ పక్కన పెడుతూ. మిత్ర సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. నేను అడిగింది వినిపించలేదా? నువ్వేమైనా తిన్నావా? మిత్ర తల అడ్డంగా ఊపుతూ కొద్దిసేపట్లో తింటాను, ఇప్పుడంత ఆకలిగా లేదు అని అన్నాడు. అదంతా వింటున్న ఇమ్రాన్ బాధగా ముందుకొచ్చాడు. మేడం, నిన్న నైట్ నుంచి మిత్రబాయ్ ఇక్కడే ఉన్నారు, తినడం సంగతి పక్కన పెట్టండి, ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగలేదు, ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా కూర్చోలేదు, ఒకసారి ఇక్కడ ఇంకోసారి అక్కడ తిరుగుతూనే ఉన్నాడు. నేను ఇంతసేపు బాయ్తోనే ఉన్నాను, దేవబాయ్ స్పృహలోకి వచ్చి తిడితే గానీ తినాలలేడు అని చెప్పాడు. ఆ మాటలు విని ప్రీషాకి బాధగా అనిపించింది. ఆ బాధను పక్కన పెట్టి మిత్ర వైపు సీరియస్గా చూసింది. చాలు, ఇక ఒక్క మాట కూడా వద్దు, ముందు భోజనం చెయ్యి, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురా అని చెప్పింది ఇమ్రాన్ వైపు చూస్తూ. ఇమ్రాన్ వెళ్ళి నిమిషాల్లో ఫుడ్ తీసుకొచ్చి మిత్రకిచ్చాడు. మిత్ర తినకుండా తల వంచుకుని కూర్చున్నాడు. ప్రీషా తనే ఒక ముద్ద కలిపి అతని నోటి ముందు పెట్టింది. అది చూసిన మిత్ర కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత తన అన్నయ్య దేవ కాకుండా ఇంకెవరో తననిలా మందలిస్తూ ప్రేమగా తినిపించాలని ప్రయత్నించడం ఇదే మొదటిసారి. ఆ ఆప్యాయత అతని గుండెని తాకి భావోద్వేగంతో నిండిపోయింది. ప్రీషా వైపు కన్నీళ్లతో చూస్తూ
నిన్నొకసారి హక్ చేసుకోవచ్చా అని సంకోచంగా అడిగాడు. ఆ మాట విని ప్రీష ఆశ్చర్యపోయింది. ఆమె చేయి గాల్లోని ఆగిపోయింది. ఆమె మొహంలోని సందేహం గమనించిన మిత్ర వెంటనే తడబడుతూ, ప్లీజ్, నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకోకు. నేను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ తర్వాత నన్ను ఇలా తిట్టి తినిపించేది అమ్మ మాత్రమే. ఈరోజు నువ్వు కూడా అచ్చం అలాగే అనిపించావు అని అన్నాడు. ప్రీష కొన్ని క్షణాలు అతని మొహం వైపు చూసి తర్వాత చిన్నగా నవ్వుతూ తల ఊపింది. ఆ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టే మిత్ర వెంటనే ఆమెను హత్తుకున్నాడు. ఆ స్పర్శతో ప్రీష చేతులు గాల్లోనే నిలిచిపోయాయి. ఎంతో కాలం తర్వాత తల్లి ప్రేమ లాంటి ఓదార్పు దొరకడంతో మిత్ర తనలో దాచుకున్న బాధంతా బయటకు వచ్చేసింది. చిన్న పిల్లాడిలా ఆమె భుజంపై తలపెట్టుకుని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో అతనికి కావలసిన ఓదార్పు ప్రీష నుంచి దొరికింది. మిత్ర కౌగిలిలో దాగి ఉన్న బాధని అనుభవించిన ప్రీష కలలో కూడా నీళ్లు నిండిపోయాయి. ఆ స్పర్శ ఆమెకు అన్విని గుర్తు తెచ్చింది. అన్వి కూడా బాధగా ఉన్నప్పుడల్లా ఇలాగే తనను హత్తుకుని ఏడ్చేది. ప్రీష మెల్లిగా మిత్ర తల నిమురుతూ అతని శాంతింపచేయడానికి ప్రయత్నించింది. కాసేపటి తర్వాత మిత్ర మనసులోని భారం దిగిపోయి కాస్త తేలికపడగా వెంటనే ఆమె నుంచి దూరం జరిగి సిగ్గుగా నవ్వుతూ, సారీ, కాస్త ఎమోషనల్ అయిపోయాను అని అన్నాడు. ప్రీష చిరునవ్వుతూ తల ఊపింది. పర్వాలేదు, ఇప్పుడు నువ్వు బాగున్నావు, అదే చాలు అని అంది. ఆ మాట విన్న మిత్ర కూడా చిన్నగా నవ్వి తన కళ్ళలోని కన్నీళ్ళని తుడుచుకున్నాడు. ఇక ఏడవడం ఆపి త్వరగా తిను అంది ప్రీష మిత్ర తింటూ. నువ్వు నిజంగానే మా అమ్ముని గుర్తు చేస్తున్నావు అని అన్నాడు చిరునవ్వుతూ. అతని వైపు చూసింది ప్రీష. అమ్ము చాలా అమాయకురాలు, మనసులో ఏముంటుందే మాట్లాడేది. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఎవరికీ భయపడేది కాదు. ఎప్పుడు నవ్వుతూ చుట్టూ అందరినీ నవ్విస్తూ చాలా జాలీగా ఉండేది. చాలా అల్లరి చేసేది. దేవబాయిని కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు. కానీ ఆ అల్లరిలో ఎంత ప్రేమ దాగుండేదో ఆమె గురించి నిజంగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. దేవానా ఆశ్చర్యంగా అడిగింది ప్రీష. మిత్ర చిన్నగా నవ్వాడు. అవును, అమ్ము మా దేవబాయి జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. నిజం చెప్పాలంటే బాయ్ ఆమెని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. ఆ మాట విన్న క్షణం ఎందుకో ప్రీష మనసులో ఒక విచిత్రమైన అసౌకర్యం కలిగింది. ప్రేమ, దేవ ఆ రెండు పదాలు కలిసి వినిపించడం ఆమెకు అస్సలు నమ్మశక్యంగా అనిపించలేదు. సారీ, కానీ దేవ లాంటి వ్యక్తి ఎవరికైనా బాధ మాత్రం ఇవ్వగలడు. ప్రేమ, ప్రశాంతత లాంటివి అతని వల్ల సాధ్యమవుతాయని నేను అస్సలు అనుకోను అంది మెల్లిగా. ఆ మాటలు విన్న మిత్ర మొహంలోని చిరునవ్వు క్రమంగా మాయమైంది. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి చిన్నగా నిట్టూర్చి, ప్రీష, నువ్వు చూస్తున్న దేవ ఒకవైపు మాత్రమే. ఆయన తన మనసులోకి ఎవరిని అంత ఈజీగా రానివ్వడు. కానీ ఒకసారి తన వాళ్ళగా అంగీకరిస్తే వాళ్ళ కోసం ప్రాణం కూడా ఇస్తాడు. బాయ్ గురించి అందరికీ తెలిసింది ఆయన కోపం మాత్రమే. కానీ ఆయన మనసు ఎంత లోతుగా ఉంటుందో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఎవరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. కానీ నువ్వు చెప్పిన ఆ అమ్మ గురించి తెలుసుకోవాలనుంది. ఆమె అసలు పేరేంటి? మిత్ర కళ్ళలు ఒక్కసారిగా గత జ్ఞాపకాలు మెదిలాయి. ఆమె అసలు పేరు సాహితి. కానీ నేను మాత్రం ఆమెను ఎప్పుడూ అమ్ము అని పిలిచేవాడిని. చిన్నప్పుడే చనిపోయిన నా చెల్లి అమూల్య అని సాహితిలో చూసుకునేవాడిని. అందుకే ఆ పేరు పెట్టాను. అతని పెదవులపై చిరునవ్వున్న కళ్ళలో మాత్రం చెప్పలేని బాధ స్పష్టంగా కనిపించింది. మిత్ర, ప్రీష ఇద్దరు వార్డు బయట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ తెలియకుండా కొద్ది దూరంలో ఒక వ్యక్తి చాలాసేపటి నుంచి నిలబడి వాళ్ళ మాటలన్నీ వింటున్నాడు. సాహితి పేరు వినగానే అతని కళ్ళలో కోపం ఉప్పొంగింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అతను మరెవరో కాదు, దేహంపై అటాక్ చేసిన ముసుగు వ్యక్తి, ఇందు పార్ట్నర్. నా చెల్లెలి ప్రాణం తీసి ఇప్పుడు ఎంతో ప్రేమనట్టు నాటకాలు ఆడుతున్నారా? అతని గుండెల్లో ద్వేషం మళ్ళీ రగిలిపోయింది. ఈ దేవ మళ్ళీ ఎలా బ్రతికాడు? రక్తం దొరకడం అసాధ్యమని అనుకున్నాం కదా. ఆలోచనతో అతని మొహం మరింత కఠినంగా మారింది. ప్రీష అటువైపు తిరిగి దుప్పటి కప్పుకొని ఉండడంతో ప్రీష అతనికి కనిపించలేదు. కోపంతో మిత్ర వైపు ఒకసారి తీక్షణంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం చూస్తున్న మిత్ర కోపంతో రగిలిపోతూ పిడికిలి బిగించాడు. అతను హాస్పిటల్కి వచ్చాడని ఇన్ఫర్మేషన్ మిత్రకు ముందే తన మనుషుల ద్వారా చేరింది. అందుకే అతను కావాలని సాహితి గురించి మాట్లాడేలా సంభాషణను కొనసాగించాడు. అతను వినాల్సినవి వినాలి, కానీ ప్రీష గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదు అని
ముందుగానే ప్లాన్ వేశాడు. తినడం ముగించిన మిత్ర చుట్టూ ఒకసారి జాగ్రత్తగా చూసి, ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఎవరికైనా అనుమానం రాకముందే బయలుదేరదాం అని అన్నాడు. ప్రీష మౌనంగా తల ఊపింది. ఇద్దరూ కలిసి కారిడార్లో నడవసాగారు. వాడి నుంచి కొంచెం దూరం వెళ్ళాక ప్రీష ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. మూసుకుపోయిన దేవవాడ్ డోర్ వైపు ఆమె చూపు కొన్ని క్షణాలు నిలిచిపోయింది. తర్వాత లోతుగా ఊపిరి తీసుకుని మళ్ళీ మిత్రతో కలిసి ముందుకు నడిచింది. అప్పటిదాకా ప్రీషాని ఒక కంట కనిపెట్టుకుని ఉన్న శేషు వాళ్ళు కార్లో స్టార్ట్ అవ్వగానే వాళ్ళ వెనకాలే బయలుదేరాడు. వీళ్ళు బయటికి వెళ్ళిన కాసేపటికి నాగవల్లి కాలితో పాటు హాస్పిటల్కి చేరుకుంది. దేవాకు రక్తం ఎక్కించారన్న విషయాన్ని డాక్టర్ ద్వారా తెలుసుకుని కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. దేవాని గ్లాస్ డోర్ నుండి చూసి ఇమ్రాన్ వినేల దగ్గరకొచ్చింది. మిత్ర ఎక్కడా అడిగింది నాగవల్లి చుట్టూ చూస్తూ. బాత్రూంకి వెళ్ళడమ్మా అని తడబడకుండా బదిలిచ్చాడు వినయ్. ఓకే, దేవాని జాగ్రత్తగా చూసుకోండి, నేను మళ్ళీ పొద్దునొస్తాను, ఏమైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పి కాలితో పాటు ఇంటికి వెళ్ళిపోయింది. ఆస్తి నష్టాలు, ధనరాజ్ బెదిరింపులతో మానసికంగా కుంగిపోయిన నాగవల్లి ఆ టైంలో హాస్పిటల్లో ఉండలేకపోయింది. మిత్ర ప్రీషాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అప్పటికే తెల్లవారుజామున 3 గంటలైంది. మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూసిన ప్రీష విధ్వంస్ కనిపించకపోవడంతో రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. కమ్ముకొస్తున్న నిద్ర, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల నీరసం, ఏడ్చిన అలసట అన్నీ కలిసి ఆమెను చాలా వీక్గా మార్చేశాయి. తల తిరుగుతున్నట్టుగా అనిపించింది. డోర్ క్లోజ్ చేసి బెడ్పై వాలిపోయి కళ్ళు మూసుకుంది. కానీ కళ్ళు మూసిన మరుక్షణమే హాస్పిటల్లో స్పృహ లేకుండా పడుకున్న దేవమోహం ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఉలిక్కిపడి వెంటనే కళ్ళు తెరిచింది. ఆమె శ్వాస వేగంగా మారింది. ఎందుకింకా అతని గురించి ఆలోచిస్తున్నాను? నేను చేయగలిగింది నేను చేశాను. ఇంకా అతనికి ఏం జరిగినా నాకు అవసరం లేదు. అయినా మిత్రుండగా అతనికి ఏం కాదు, ఏమైనా అయినా నాకు సంబంధం లేదు అని తనని తాను సమాధానపరుచుకుని ఆ ఆలోచనల్ని బలవంతంగా పక్కన పెట్టి మళ్ళీ కళ్ళ మూసుకుంది. ఈసారి ఆమె కళ్ళ ముందు ఆ నీలి కళ్ళ వేశాయి. మరుక్షణమే ఆమె పెదవులపై అందమైన చిరునవ్వు విరిసింది. రోజు నువ్వు బాగా గుర్తొస్తున్నావు, నా కోసం త్వరగా రా అని అనుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంది. మిత్ర వాటిలోకి అడుగు పెట్టేసరికి తాతయ్య దేవ పక్కన నిలబడి అతన్ని సైలెంట్గా చూస్తున్నాడు. మిత్ర అతన్ని బాధతో కూడిన టెన్షన్తో చూస్తూ దగ్గరికి వెళ్ళి దేవ వైపు చూస్తూ పక్కనే నిలబడ్డాడు. ఇప్పుడు దేవ పరిస్థితి ఎలా ఉంది అని మెల్లిగా అడిగాడు తాతయ్య. మిత్ర దేవ వైపు ఒకసారి చూసి, ఉదయం అయ్యేసరికి స్పృహలోకి వస్తాడని చెప్పాడు డాక్టర్ అని చెప్పాడు. కొన్ని క్షణాలు మౌనం అలుముకుంది. ఆ తర్వాత మిత్ర అతని వైపు చూసి, తాతయ్య మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా చూసినా ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో మీకే తెలుసు అని అన్నాడు. తాతయ్య భారంగా నిట్టొచ్చాడు. రాక తప్పలేదు మిత్ర. దేవాకు వెంటనే రక్తం అవసరమని, అది కూడా దొరకడని తెలిసిన తర్వాత నేను ప్రశాంతంగా ఎలా కూర్చోగలను చెప్పు? మిత్ర పెదవులపై చిన్న చిరునవ్వు చేరింది. ఈ వయసులో కూడా దేవ కోసం రక్తం ఇవ్వడానికి రెడీ అయ్యారా? ఆ మాటలకి తాతయ్య నవ్వాడు. ఏంటి, పరోక్షంగా నా ముసలివాడని అంటున్నావా? తన చేతుల వైపు చూస్తూ, ఈ చేతుల్లో ఇంకా ఎంత బలం ఉందో నీకు తెలియదు, నిన్ను కూడా ఓడించగలను అని అన్నాడు. అది విన్న మిత్ర చిన్నగా నవ్వుకున్నాడు. ఆ అమ్మాయి రక్తం దేవకు మ్యాచ్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఎంత వింతని యాదృచ్ఛికం. అంతేకాదు, దేవుని అంతగా ద్వేషించే అమ్మాయి ఈరోజు వాడి ప్రాణాలు కాపాడింది. కానీ ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని అన్నాడు తాతయ్య దేవ వైపు చూస్తూ. తాతయ్య, ఆమె ఎవరి కూతురో మీరు మర్చిపోతున్నారు అని అన్నాడు మిత్ర. ఆ మాటలకు తాతయ్య లోతుగా ఊపిరి పీల్చుకుని, నాకు తెలుసు, ఆమె ద్వేషం ఎంత బలమైందో కూడా నాకు తెలుసు. కానీ ఒకరోజు దేవ గురించి నిజం తెలిసినప్పుడు ఆ అమ్మాయి మనసు మారుతుందని నాకు నమ్మకం ఉంది అని అన్నాడు. అవును తాతయ్య, ప్రీష చాలా మంచి మనసున్న అమ్మాయి, మన బాయికి పర్ఫెక్ట్ జోడి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఎంత ముద్దుగా ఉంటారు. ఆ రోజు కోసమే నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. దేవ వైపు ప్రేమానురాగంతో కూడిన చిరునవ్వుతో చూస్తూ అన్నాడు మిత్ర. తాతయ్య మురిపంగా నవ్వుతూ సాలోచనగా తలాడించాడు. తాతయ్య, ఇక వెళ్ళు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. బాయ్ గురించి నేను కాల్ చేసి చెప్తాను, మీరు టెన్షన్ పెట్టుకోకండి. తాతయ్య తలూపి దేవాని కొన్ని క్షణాలు అపురూపంగా చూసుకుని
అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సూర్యకిరణాలు కిటికీ గుండె లోపలికి జారుకుని ఆమె మొహాన్ని వెచ్చగా తాకడంతో ప్రీష మెల్లిగా కళ్ళు తెరిచింది. గదంతా పరుచుకున్న లైటింగ్ చూసి ఉలికిపడి లేచి కూర్చొని గదంతా కలియజూసింది. విధ్వంస్ కనిపించకపోయేసరికి అమ్మయ్య అనుకుంటూ అలవాటుగా తన చేతి వైపు చూసింది. నిన్నటి వరకు తన మణికట్టును బంధించిన సంఖ్యలు ఇప్పుడు అక్కడ లేవు అని రియలైజ్ అయిన క్షణం ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఇదంతా ఎలా మర్చిపోయాను? ఇక్కడ నీ ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఈ గది బయట కూడా వెళ్ళొచ్చు అని నవ్వుకుంటున్న తనకి అమ్మ అన్వి గుర్తొచ్చారు. ఆ మోహంలోని నవ్వు క్రమంగా మాయమైంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ అన్వి ఎలా ఉన్నారు? నన్ను ఎంతగా వెతుకుతున్నారో? తనని తాను సమాధాయించుకుంటూ లోతుగా ఊపిరి పీల్చుకుంది. ముందు ప్రశాంతంగా ఉండాలి, ఆ రాక్షసుడికి బుద్ధి చెప్పి త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి అని అనుకుంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళింది. నీరసం ఇంకా తగ్గలేదు. ఫాస్ట్గా బాత్ చేసి డ్రెస్అప్ అయి రూమ్ నుండి బయటికి వెళ్ళింది. కానీ మెట్లు దిగగానే ఆమె అడుగులు ఆగిపోయాయి. ఇల్లంతా అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది. ప్రతిరోజు అక్కడి మనుషుల మాటలు, పని వల్ల హడావుడి, ఎవరో ఒకరి అడుగుల శబ్దం వినిపించేది. కానీ ఈరోజు మాత్రం ఆ ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఏమైంది? ఇంత సైలెంట్గా ఎందుకుంది అని ఆమె అయోమయంగా చుట్టూ చూస్తుండగా ఇందు లోపలికొస్తూ కనిపించింది. ఆమె మొహం అలసటగా కనిపిస్తుంది. కళ్ళలో నిద్రలేమి, మొహంలో కోపం, అసహనం అన్నీ ఒకేసారి కనిపిస్తున్నాయి. ఎదురుగా నిలబడి ఉన్న ప్రీషని చూడగానే ఆమె మొహం మరింత కఠినంగా మారింది. ప్రీషాని తేరి పారా చూస్తూ ఆమె దగ్గరకొచ్చింది. ఇక్కడేం చేస్తున్నావు? ఒక చోట కుదురుగా ఉండలేవా? లేక నీ అందాల మాయని ఇంకెవరి మీదైనా ప్రయోగించాలనుకుంటున్నావా అని వ్యంగ్యంగా అంది ఇందు. ప్రీష ఆమె మాటలకు ఏమాత్రం స్పందించకుండా పూర్తిగా పట్టించుకున్నట్టుగా ముందుకు నడవసాగింది. అది చూసిన ఇందుకి ఇంకా చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆమె చేయి పట్టుకుని, నన్నెవరైనా లెక్క చేయకుంటే నాకు అస్సలు నచ్చదు అంది పళ్ళు బిగిస్తూ. ఆమె ప్రవర్తనకి ప్రీష కూడా కోపంతో ఆమె చేతిని విదిలించుకుని, నాకు అంతే, ఎవరైనా అనవసరంగా ప్రశ్నించినా, నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నాకు అసలు నచ్చదు అని గట్టిగా చెప్పింది. ఇందు ఆమెకు మరింత దగ్గరగా వచ్చి వెగిలిగా నవ్వింది. నీకింత పొగరెందుకు? విధ్వంస్ నీ మాట వినలే చేసుకున్నట్టున్నావు. అందుకే కదా సంఖ్యల నుంచి కూడా బయటపడగలేవు. ఇప్పుడేంటి, ఇంకో పెద్ద ప్లాన్ ఏదైనా ఉందా? లేదా ఇంకెవరినైనా నీ వలలో పడేయాలని చూస్తున్నావా అంది వంకరగా చూస్తూ. ప్రీష పళ్ళు బిగించి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నీ ఆలోచనలు ఎంత దిగజారిపోయాయంటే నిజంగా నీ మీద జాలేస్తుంది. నీ మైండ్ ఎప్పుడు ఇలాంటి చెత్త ఆలోచన చుట్టూనే తిరుగుతుందా? దీనికి మించి ఆలోచించే స్థాయి కూడా లేదా? అలాంటి పనులు చేసే వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి అని అంది. ఎంత ధైర్యమే నాతో ఇలా మాట్లాడడానికి అంటూ కోపంతో చెయ్యెత్తింది ఇందు. ఆమె చెయ్యి ప్రీషని తాకముంది. ప్రీష ఆమె చెయ్యి పట్టుకుని బలంగా మెలిపెట్టి చేతిని వెనక్కి వంచింది. నొప్పితో ఇందు మొహం అష్టవంకర్లు తిరిగింది. ప్రీష ఆమె కళ్ళలోకి ఉరిమి చూస్తూ, నేను సైలెంట్గా ఉంటానని ఏదైనా భరిస్తానని అనుకోకు. ఈ తప్పు ఇంతకుముందు కూడా ఒకసారి చేయడానికి ప్రయత్నించావు. అప్పుడు విధ్వంస్ నిన్ను ఏం చేశాడో మర్చిపోయినట్టున్నావు. కానీ ఈసారి ఆ విషయం అతని వరకు వెళ్లాల్సిన అవసరమే లేదు. నేనే నీకు సరిపడా బుద్ధి చెప్తాను. మళ్ళీ ఎవరి మీదైనా చేయెత్తే ముందు 100 సార్లు ఆలోచించేలా చేస్తాను. ఇంతకుముందు విధ్వంస్ తనకిచ్చిన వార్నింగ్ గుర్తుకు రావడంతో ఇందు కళ్ళలో క్షణం భయం వేసిన దాన్ని బయటపడనివ్వకుండా దాచేసింది. ప్రీష ఆమె చేతిని మరింత బిగించి పట్టుకోవడంతో నొప్పితో ఇందు మూలిగిపోయింది. కొన్ని క్షణాల తర్వాత ప్రీష ఒక్కసారిగా ఆమె చేతిని వదిలేసి, ఒకటి గుర్తుంచుకో, మనం భరించగలిగేంత బాధని ఎదుటివారికి ఇవ్వాలి. ఎందుకంటే ప్రేమైనా, గౌరవమైనా, నొప్పైనా, బాధైనా ఈ ప్రపంచం వాటిని రెండింతలు చేసి తిరిగిస్తుంది అని అంది. ఇందు కోపంగా ప్రీష వైపు చూస్తూ, నీ లెక్చర్స్ నీ దగ్గరే పెట్టుకో, దీనికి నువ్వు చాలా త్వరలోనే మూల్యం చెల్లించుకుంటావు అని హెచ్చరించి విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక ప్రీష లోతుగా ఊపిరి పీల్చుకుని తల అడ్డంగా ఊపుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. మరోవైపు మిత్ర దేవ వార్డ్ బయట ఆందోళనగా నిలబడి ఉన్నాడు. కొద్దిసేపటి క్రితమే దేవాకి స్పృహ వచ్చిన మళ్ళీ వెంటనే స్పృహ తప్పిపోయాడు. ఆ విషయం మిత్రని మరింత కలవరపెట్టింది. అతను పదే పదే డాక్టర్ని పిలిచి దేవాని మరోసారి చెక్ చేయమని అడుగుతూనే ఉన్నాడు. డాక్టర్ ఇప్పటికే చాలాసార్లు చెక్ చేసి ప్రస్తుతానికి ఆయన కండిషన్ స్టేబుల్గానే ఉంది,
టెన్షన్ పడొద్దు. స్పృహ పూర్తిగా రావడానికి కొంత టైం పడుతుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. ఆయన మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ మిత్రకు మాత్రం మనశ్శాంతి లేదు. దేవాని హాస్పిటల్కి తీసుకొచ్చిన నాటి నుంచి అతను ఒక్క క్షణం కూడా వార్డు బయట ప్రశాంతంగా కూర్చోలేదు. ప్రతి కొన్ని నిమిషాలకు ఒకసారి దేవ వైపు చూసుకుంటూ అతనికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ముందుగా తనకే తెలియాలన్నట్టుగా ఎప్పుడూ అతని పక్కనే ఉండిపోయాడు. అప్పుడే ఒక డాక్టర్ లోపలికొచ్చాడు. మిత్ర లోపలికొచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకుని, ఇంతసేపు అయింది, ఇంకా బాయ్కి స్పృహ ఎందుకు రాలేదు? మీరు నిజమే చెప్తున్నారా లేదా నాటకాలు ఆడుతున్నారా అని ఆవేశంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడే, ఏ మిత్ర, డాక్టర్ మీద ఎందుకు అరుస్తున్నావు? ఆయన వదిలే. వెనుక నుంచి దేవ బలహీనమైన స్వరం వినిపించింది. ఆ స్వరం వినగానే మిత్ర శరీరం ఒక్కసారిగా నిశ్చలమైపోయింది. అతని చేతులు వణకడం మొదలైంది. కళ్ళలో కన్నీళ్లు ఉప్పొంగాయి. ఎంతో కాలం తర్వాత తన బాయ్ గొంతు మళ్ళీ విన్నట్టుగా అతని గుండె బలంగా కొట్టుకుంది. వెంటనే వెనక్కి తిరిగి చూడాలనిపించింది. కానీ అది తన భ్రమ మాత్రమే అయింది. వెనక్కి తిరిగిన తర్వాత ఆ స్వరం మాయమైపోతే ఆ భయం అతని కదలనివ్వలేదు. డాక్టర్ కాలర్ వదిలేసి తల వంచుకుని అలాగే నిలబడి కన్నీళ్లు కార్చసాగాడు. డాక్టర్ కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అతని వైపు చూస్తూ నిలబడ్డాడు. ఏ మిత్ర, నా వైపు చూడరా? మిత్ర ఇక ఆగలేక వెనక్కి తిరిగాడు. దేవ నీరసంగా చూస్తున్నాడు. అతని పెదవులపై చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. మిత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవని గట్టిగా హత్తుకున్నాడు. బాయ్ అని ఒక్క మాట మాత్రమే అనగలిగాడు. ఆ తరువాత మాటలు రాలేదు. కన్నీళ్లు మాత్రం ఆగకుండా వర్షిస్తున్నాయి. దేవ అతని వీపు మీద మెల్లిగా చేవేసి, ఏంట్రా చిన్నపిల్లలు ఏడుస్తున్నావు అని బలహీనంగా నవ్వాడు. మిత్ర కాస్త వెనక్కి జరిగి కోపం, బాధ, ప్రేమ అన్నీ కలగలిసిన చూపుతూ దేవ వైపు చూస్తూ, నువ్వు చాలా మొండిపడవయ్యా బాయ్, ఎవరి మాట వినడం లేదు. నీకేమైనా జరిగి ఉంటే ఈ మిత్ర కూడా బ్రతికుండేవాడు కాదు అని అన్నాడు. దేవ చిరునవ్వుతూ చూస్తూ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, లేదంటే కొడతాను అని అన్నాడు. నిన్న పరిస్థితుల్లో చూసినప్పుడు నేను పూర్తిగా విరిగిపోయాను బాయ్. నీకు ఎదురయ్యే ప్రతి ప్రమాదాన్ని ముందు నేను ఎదుర్కొంటానని ఎంత గర్వంగా చెప్పేవాడిని. కానీ ఈసారి నేను పూర్తిగా ఓడిపోయాను. దేవ అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, నా లక్ష్యాన్ని సాధించేదాకా ఏ బుల్లెట్ను నాపలేదని చెప్పాను కదా అని అన్నాడు. మిత్ర చిన్నగా నవ్వాడు. అవును, కానీ ఈ ప్రమాదం చాలా పెద్దది. నువ్వు నా పక్కనున్నంతకాలం నాకేమీ కాదు అని అన్నాడు దేవ మిత్రని ప్రౌడ్ స్మైల్తో ఆప్యాయంగా చూస్తూ. మిత్ర తల ఊపుతూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. అప్పుడే లోపలికొచ్చిన ఇమ్రాన్, వినయ్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. దేవబాయ్, స్పృహలోకి వచ్చావా? ఎంత భయపడ్డామో తెలుసా? ఈసారి పరిస్థితి చాలా క్రిటికల్ అయింది. మిమ్మల్ని ఆ స్థితిలో చూసి మిత్రబాయ్ పూర్తిగా కుంగిపోయాడు. మీకు చాలా బ్లడ్ అవసరమైంది. హాస్పిటల్లో బ్లడ్ అయిపోయింది. మీ బ్లడ్ గ్రూప్కి మార్చే ఒక్క డోనర్ కూడా టైంకి దొరకలేదు అని అన్నాడు ఇమ్రాన్. దేవ మిత్ర వైపు చూస్తూ, ఏముంది, మిత్రని అంతా తిరిగి ఎలాగోలా బ్లడ్ తీసుకొచ్చుంటాడు, లేదంటే నేను ఇప్పుడు కోలుకునేవాని కాదు కదా అని అన్నాడు. కానీ ఈసారి నేనేమి చేయలేకపోయాను బాయ్. వేరొకరు నీ ప్రాణాలు కాపాడారు అని చెప్పాడు మిత్ర. ఎవరు? దేవ వెంటనే అడిగాడు. మన వల్ల జీవితం మొత్తం తలక్రిందులైపోయి మనం హెల్ప్ చేయలేకపోయినా అదే వ్యక్తి. మిత్ర, చుట్టూ తిప్పకు, సూటిగా చెప్పు. మిత్ర దేవ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ప్రీష అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తనకు బ్లడ్ ఇచ్చి కాపాడింది ప్రీష అని తెలిసి దేవ ఎలా రియాక్ట్ అవుతాడు? దేవ స్పృహలోకి వచ్చాడని తెలిసి ప్రీష రియాక్షన్ ఏంటి? ఇందు ఆమె పార్ట్నర్ పరిస్థితి ఏంటి? దేవ గతం ఏంటి? చీఫ్ మిషన్ ఏంటి? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.